ఇక రష్యా అధ్యక్షుడు పుతిన్ ఈ ఏడాది చివరిలో భారత్కి రానున్నారు. అయితే తేదీలు ఇంకా ఖరారు కాలేదు, చర్చలు జరుగుతున్నాయి వాటి మీద అంటూ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ మాస్కోలో తెలిపారు సార్. అయితే పుతిన్ ఈ పర్యటనకు ఉన్న ప్రాధాన్యత ఏమై ఉండొచ్చు సార్? అంటే ప్రెసిడెంట్ పుటిన్ ఈ ఏడాది చివరిలోగా ఇండియా వస్తున్నాడు, అది ఖరారైపోయింది, దాంట్లో ఏం డిస్ప్యూట్ లేదు. కానీ డేట్స్ ఫైనల్ కాలేదు. డేట్స్ ఫైనల్ అవ్వడం అనేది పుటిన్ ఎంగేజ్మెంట్స్, ఇండియాలో ఇతర దేశాల నాయకులు వస్తున్న ఇవన్నీ చూసుకొని ఫైనల్ చేస్తారు. సో బట్ అగ్రిమెంట్ ఈజ్ పుటిన్ రావడం ఫైనల్. పుటిన్ రావడము డెఫినెట్లీ సిగ్నిఫికెంట్. ఎందుకంటే అప్పుడు అమెరికా మనపైన ఆంక్షలు విధిస్తున్న నేపథ్యం మనం చూస్తున్నాం. దీనికి వ్యతిరేకంగా ఒక కొత్త రీఅలైన్మెంట్ సూచనలు కనబడుతున్నాయి. ఇప్పుడు ఆ ట్రంప్ అదనంగా ఇండియా పైన 50% టారిఫ్లు విధిస్తూ ఇంకా మోర్ టు కమ్ లోకల్ ట్యాక్సెస్ ఎక్స్ట్రా అన్నాడు. ఆ సమయంలో మన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ మాస్కోలో ఉన్నాడు. మన ఫారిన్ మినిస్టర్ జయశంకర్ రష్యా వెళ్తున్నారు. రష్యా ప్రెసిడెంట్ పుటిన్ ఇండియాకు వస్తున్నారు. సో అందువల్ల ఈవెన్ ప్రైమ్ మినిస్టర్ మోడీ ఈ మంత్ ఎండింగ్లో చైనా వెళ్తున్నారు, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ మీటింగ్కు. ఇప్పటికే అజిత్ దోవల్, రాజ్నాథ్ సింగ్, జయశంకర్లు చైనా వెళ్ళొచ్చారు. సో ఈ ప్రాసెస్ అంతా నడుస్తోంది. అంటే లాట్ ఆఫ్ డిప్లొమాటిక్ యాక్టివిటీస్ టేకింగ్ ప్లేస్. ఇండియాస్ టాప్ అఫీషియల్స్, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్, ఫారిన్ మినిస్టర్ జయశంకర్ మాస్కోలో ఉన్నారు. చైనాకు భారత ప్రధానమంత్రి వెళ్తున్నట్లు ప్రకటన వచ్చింది. రష్యా ప్రెసిడెంట్ పుతిన్ ఇండియాకు వస్తున్నాడు. ఈ కాంబినేషన్ అంతా కలిపితే ఏంటి? డెఫినెట్గా ఇట్ ఈస్ వెరీ వెరీ సిగ్నిఫికెంట్. అంటే ట్రంప్ బెదిరింపులకు ఎవరూ లొంగడం లేదు. సో ట్రంప్ను ఎదుర్కోవటానికి కొత్త రీఅలైన్మెంట్ ఏమైనా మొదలవుతుందా? ఆల్రెడీ రష్యన్ డిప్యూటీ ఫారిన్ మినిస్టర్ ప్రతిపాదన చేశాడు. రష్యా, ఇండియా, చైనా అని రిక్ అని ఒక అరేంజ్మెంట్ ఉంది, ట్రైకా అంటారు దీన్ని, రిక్ ట్రైకా అని. సో ఈ రిక్ అరేంజ్మెంట్ ఏంటంటే ఇది కన్సల్టేటివ్ మెకానిజం, గ్రూప్ కాదు బ్రిక్స్ లాగా. సో దాన్ని యాక్టివేట్ చేయాలి అని రష్యన్ ఫారిన్ మినిస్టర్ ప్రతిపాదించాడు. చైనా అంగీకరించింది. ఇండియా కూడా నెగిటివ్ చెప్పలేదు. అలాగే నిన్న బ్రెజిల్ ప్రెసిడెంట్ లూలా డిసిల్వా మోడీతో ఫోన్లో మాట్లాడాడు. ట్రంప్ టారిఫ్లను బ్రిక్స్ తరఫునే ఖండించుదామని. సో మీకు ఆల్రెడీ బ్రెజిల్ చైనాల మధ్య, బ్రెజిల్ ఇండియాల మధ్య ఈ డిస్కషన్స్ నడుస్తున్నాయి. అందువల్ల పుటిన్ వస్తున్నది ఒక ఈ గ్లోబల్ కాంటెక్స్ట్ అనేది చాలా చాలా ఈ జియో పొలిటికల్ కాంటెక్స్ట్ అనేది ఒక స్ట్రాంగ్ మెసేజ్ టు యునైటెడ్ స్టేట్స్. రెండవది, అమెరికా ఏమని హెచ్చరిస్తుంది? మీరు రష్యాతో వాణిజ్యం చేయకూడదు, రష్యా దగ్గర ఆయిల్ కొనకూడదు, రష్యా దగ్గర డిఫెన్స్ పరిస్థితి చేయకూడదు, మా శత్రువు రష్యా గనక మీరు రష్యాతో సంబంధాలు పెట్టుకోవద్దు. సో మీరు రష్యాతో సంబంధాలు పెట్టుకున్నారంటే ఉక్రెయిన్పై యుద్ధాన్ని మీరే ఫైనాన్స్ చేసినట్లు. ఇది కదా అమెరికా వాదన. కౌంటరింగ్ అమెరికన్ అడ్వర్సరీ త్రూ శాంక్షన్స్ యాక్ట్ని, కార్సా అనే చట్టం కూడా ప్రయోగిస్తున్నారు. సో అమెరికా ఇలా బెదిరిస్తుంటే బరాబరి రష్యాతోనే కలుస్తాం. మాకు రష్యాకు ఉన్న ఫ్రెండ్షిప్ ఇప్పటిది కాదు. మాకు రష్యాకు ఉన్న ఫ్రెండ్షిప్ ట్రంప్ పుట్టక ముందటి నుంచి, ఇప్పటిది కాదు. ఇది ఈవెన్ ఫ్రీడమ్ స్ట్రగుల్ టైం నుంచి కూడా రష్యాకి ఇండియాకి రిలేషన్స్ ఉన్నాయి. సో ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి జబర్దస్త్ రిలేషన్స్ ఉన్నాయి. సో ట్రంప్ అప్పటికి పుట్టిండో లేదో కూడా తెలియదు. సో హూ ఇస్ ట్రంప్ టు క్వశ్చన్ ఇండో రష్యన్ ఫ్రెండ్షిప్? అందులో రష్యా ఇస్ అ రిలయబుల్ అలై, అమెరికా ఇస్ నాట్ అ రిలయబుల్ అలై. మీకు అమెరికా అసీం మునీర్తో సంబంధాలు, ట్రంప్ పాకిస్తాన్ ప్రేమిస్తున్నామని చెప్తున్నాడు. అసీం మునీర్ ఈ నెల రోజుల్లో రెండోసారి ఇప్పుడు అమెరికాలో ఉన్నాడు. సో కానీ ఇందుకు భిన్నంగా రష్యా అసలు ఒక దశలో అమెరికా మనపైన అణుదాడి చేస్తానికి కూడా రెడీ అయిందా? తీవ్ర దాడికి రెడీ అయింది. 7th ఫ్లీట్ అని సప్తమ నౌకాదళం అంటారు. అనేక యుద్ధ విమానాలతో కూడిన వార్షిప్ను, యుద్ధ నౌకను ఇండియన్ ఓషన్లోకి ప్రవేశపెట్టింది. అప్పుడు రష్యానే అడ్డుకున్నది. మీరు గనక 7th ఫ్లీట్ ఇండియా వైపు గనక, వాస్తవంగా మన విశాఖపట్నం వైపు అది మూవ్ అయింది, ఎందుకంటే ఈస్టర్న్ కమాండ్ హెడ్ క్వార్టర్స్ అది. సో మీరు అడుగు ముందుకేస్తే ఖబర్దార్ మేము కూడా దిగాల్సి వస్తుంది అని రష్యా హెచ్చరించింది. దాంతో అమెరికా తోకముడుచుకొని వెనక్కి వెళ్ళిపోయింది. సో ఇది హిస్టరీ ఇండియాకు, రష్యాకు. సో పుటిన్ విజిట్ ద్వారా ఇండియా చెప్పేది ఏంటంటే, మా వ్యూహాత్మక
అటానమీ, స్ట్రాటజిక్ అటానమీ నిలబెట్టుకుంటాం. ఇండియా ఇస్ ఎ సావరెన్ నేషన్. ట్రంప్ చెప్పితే ఫ్రెండ్షిప్ చేయము, ట్రంప్ చెప్తే కొట్లాడము. ఇండియా ద రైట్ టు చూజ్ ఇట్స్ ఫ్రెండ్స్ అని ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇవ్వటానికి కూడా పుటిన్ పర్యటన ఉపయోగపడుతుంది. అంటే ఒక న్యూ గ్లోబల్ రీఅలైన్మెంట్. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏకపక్షంగా చేస్తున్న ఈ ఇంపీరియల్ యాక్షన్స్ అంటారే, సుప్రీమసిస్ట్ యాక్షన్స్, ఆధిపత్య పోకడలకు ఒక చెక్ పెట్టడానికి ఒక బలమైన సంకేతాన్ని ఇస్తుంది ప్రెసిడెంట్ పుటిన్ విజిట్. ఎందుకంటే ఇండియా రష్యా ఆర్ హిస్టారికల్ అలై, చారిత్రక మిత్రపక్షాలు. ఒకప్పుడు డిఫెన్స్ ఇంపోర్ట్స్లో 75% రష్యా నుంచి ఉండేది. ఈ మధ్య మనం డైవర్సిఫై చేసుకొని ఫ్రాన్స్, యూకే, అమెరికా, ఇజ్రాయిల్ ఇలా ఇతర దేశాల నుంచి కూడా కొంటున్నాం. ఇప్పటికీ కూడా మన డిఫెన్స్ ఇంపోర్ట్స్లో 36% రష్యా నుంచే, 36% నియర్లీ. అలాగే జూన్లో మనం కొంటున్న ఆయిల్లో 43% రష్యా నుంచే కొన్నాం. సో అందువల్ల రష్యా అమ్మే క్రూడ్ ఆయిల్లో 38% ఇండియాకి అమ్ముతుంది. సో ఇండియా రష్యా ఈజ్ అ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ అండ్ హిస్టారికల్ ఫ్రెండ్స్. సో ఒక సన్నిహిత మిత్రుడు, చిరకాల మిత్రుడైన రష్యా ప్రెసిడెంట్ ఇండియా రావడానికి ట్రంప్ అనుమతి అవసరం లేదు కదా.